బయట సినిమా బాగాలేదంటున్నారు యాంటీ ఫ్యాన్స్ కొంతమంది చెప్పొచ్చు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కరెక్ట్ అవుతారు. సినిమా చాలా బాగా తీశారు. ఎనీ టైం చూడొచ్చు సినిమా మూవీ ఎనీ టైం చూడొచ్చు. ఫ్యాన్స్ అయితే ఒక 4-5 టైమ్స్ చూస్తారండి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వన్ టైం వచ్చు. ఇది వన్ మ్యాన్ షో అనుకోవచ్చు, అంటే ఎన్టీఆర్ గురించి చూడొచ్చు. ఎన్టీఆర్ గారి గురించి ఆయన యాక్టింగ్ నేను చెప్పాను స్థాయి కాదు, కానీ ఓవరాల్గా చూసుకుంటే సినిమా ఒక బాహుబలికి అమ్మ మొగుడు. హైలైట్స్ ఏంటి సినిమాలో? హైలైట్స్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్, ఆయన డ్యాన్సు, అండ్ శివ కొరటాల గారు ఆయన సీన్ ప్రజెక్షన్ బాగా చేశాడు, డైరెక్షన్ బాగా చేశాడు. అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు కూడా అసలు ఒకరినొకరు పోటీ మరి యాక్ట్ చేశారు. అంటే ఏ విధంగా వెళ్ళింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎట్లా? ఫస్ట్ హాఫ్ వచ్చేసి మాస్ అండ్ యాక్షన్ అండి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొన్ని ట్విస్టులు ఉన్నాయి. క్లైమాక్స్ ఒక 20 మినిట్స్ ముందు అసలు అందరూ షాక్ అయిపోతారు, ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా. అలా ఉంది క్లైమాక్స్. బాహుబలి అంటే కొన్ని అక్కడక్కడ అనిపించింది బాహుబలిలో ఉన్నటువంటి సీన్స్ రిపీట్ అయ్యా అంటున్నారు, నిజమేనా? అంతే ఉన్నాయండి, తండ్రి కొడుకులు సీన్స్ కొన్ని ఉంటాయి. సేమ్ బాహుబలి అండ్ చిన్న బాహుబలి ఉన్నట్టే కొన్ని సీన్స్ యాడ్ చేశారు. అవి ఫ్యాన్స్ బాగా నచ్చుతాయి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకుని తిరిగే సినిమా పార్ట్ ఉంటుందండి. పార్ట్ రావాలని కోరుకుంటున్నాను, బాగా వెయిట్ చేస్తున్నాను. ఏ విధంగా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్? ఏ విధంగా అయిందండి, బాగానే తీశారు. పార్ట్ 2 కోసం అందరూ వెయిట్ చేయొచ్చు. లీడ్ ఏం అవ్వలేదు, కానీ అది కంటిన్యూటీ అనుకోవాలి. కొంతమంది ఎందుకో మరి లేదు, సినిమా అయితే చాలా బాగుందండి. ఫ్యామిలీని చూసే సినిమా ఇది. శివ కొట్టలకు బాగా తీశారు. ఎన్టీఆర్ గారి కెరీర్లో ది బెస్ట్ మూవీ ఇదే. అనిరుద్ధ్ బీజిఎం ఎలా ఉంది? ఆల్రెడీ జైలరు చాలా సినిమాలు హైలైట్ ఇచ్చాడు. ఈ సినిమాకి 1000% న్యాయం చేశాడు అనిరుద్ధ్ గారు. బీజిఎం హైలైట్ సినిమా. జానీ కపూర్ చాలా తక్కువ ఉంది అంటున్నారు, హీరోయిన్ తక్కువ ఉన్నమాట వాస్తవమే, కానీ నెక్స్ట్ పార్ట్లో దానికోసం ఇంకా లెంత్ ఎక్కువ పెంచుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఉన్నంతలో ఆయన బాగానే చూపించారు అమ్మాయిని. సైఫ్ అలీ ఖాన్ గారు అయితే అసలు ఎన్టీఆర్ గారు 2 పొట్టేళ్ళు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అంత రేంజ్లో యాక్ట్ చేశారు. ఒకరికి పోటీ పడి యాక్ట్ చేశారు.